వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చినాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఆ అప్డేట్స్ ఏంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాజా స్టాప్ స్టోరీ ఇలా ఉంటుందా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రాజా సాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రాజా సాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, మాలవ్య మోహనాన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్తో సిద్ధమవుతున్న రాజా సాబ్ని భారీ బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. అయితే సినిమాను షూటింగ్ కొంత అయ్యే వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ని విడుదల చేయడంతో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు టీజర్ను రిలీజ్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. వింటేజ్ ప్రభాస్ను సినిమాలో చూపిస్తున్నట్లు, కూల్గా డార్లింగ్ కనబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదిరిపోయే విజువల్స్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వేరే లెవెల్ ప్రభాస్ యాక్షన్ అండ్ లుక్స్తో మెప్పించారు. అయితే సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఇప్పుడు ప్రభాస్ ప్యాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటి వరకు ప్రమోషన్ కంటెంట్ ద్వారా స్టోరీలో ఇలా ఉంటుందేమోనని సదరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. టీజర్లో యంగ్ ప్రభాస్ రోల్ను చూపించిన మేకర్స్ తాత పాత్రను చూపించలేదు. ఆయనే రాజా సాబ్ అంట. ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఉన్న కోట, దెయ్యం బంగ్లాలా కనిపించేలా, లోపల మాత్రం రాజభవనంలా ఉంటుంది. చావు తర్వాత కూడా తానే అనుభవించాలనే ఒక రాజు సంజయ్ దత్ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. రాజు రాణి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో చూపించిన ఒక తాళం అది బంగ్లాది కాదు, అంతులేని సంపద ఉన్న గదిదని తెలుస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు ట్రై చేస్తున్నారు. ఓసారి ప్రేమను దయ్యం పట్టుకున్నట్లు ఉండగా మరోసారి ప్రేమ నుంచి వచ్చినట్లు చూపించారు. ఇవన్నీ సంపద ఉన్న గదికి కాపలాగా తెలుస్తుంది. ఆ తర్వాత యంగ్ ప్రభాస్ రోల్ ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తారని అర్థమవుతుంది. అప్పుడే సాంగ్ కూడా ఉంటుంది. తర్వాత నిధి అగర్వాల్కు బండి కొంచెం మెల్లగా అని చెబుతాడు. రిద్ధి కుమార్తో ప్రేమలో పడతారు. మాలవిక ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తుంది. ఫుల్ టచ్లో ఉన్న ప్రభాస్ ఆమెను చూసి హ్యాపీ అవుతాడు. బంగ్లాలోని ప్రభాస్ సింగిల్గానే వెళ్తాడు. అక్కడ మిగతా వారు ఉంటారు. ఆ సమయంలో రాజాసాబ్ పునర్జన్మను రానున్నట్లు తెలుస్తుంది. డార్లింగ్ ఫ్యామిలీని చూపించినట్లు ఉన్నారు. ఓ హీరోయిన్కు ప్రభాస్ కళ్ళ ముందే పెళ్లి జరిగినట్లు అర్థమవుతుంది. ఇవన్నీ గెస్ మాత్రమే. డిసెంబర్ 5న అసలు విషయం తెలుస్తుంది. చివరిగా ప్రభాస్ అనుకోకుండా సంజయ్ దత్ రాజ్ మహల్లోకి వెళ్ళాలన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రభాస్కు రాజ్ మహల్కు సంబంధం ఏంటి, భయపెట్టేస్తున్న తాత ఎవరు వంటి ప్రశ్నల సమాధానం కావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఇదండి ఈరోజు రాజా సాబ్కు సంబంధించిన పబ్లిక్ అనాలిసిస్ని మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.